హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్ మీద కొన్ని సెంటెన్సెస్ తీసుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చెప్తారు అనేటటువంటి దాన్ని డిస్కస్ చేస్తాను అని మీకు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఈ క్లాస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ మీద ఒక 5 సెంటెన్సెస్ తీసుకుని వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేటటువంటిది మనం చూద్దాం. సో ముందుగా, వేర్ డాష్ ద డాగ్ స్లీప్ డ్యూరింగ్ ద నైట్. వేర్ డాష్ ద డాగ్ స్లీప్ డ్యూరింగ్ ద నైట్. డ్యూరింగ్ ద నైట్ అంటే రాత్రంతా, ద డాగ్ ఆ కుక్క, వేర్ ఎక్కడ, స్లీప్ నిద్రపోవడం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈజీగా రాత్రంతా ఆ కుక్క ఎక్కడ నిద్రపోయింది అనే మీనింగ్ మనకి కన్వే అవుతుంది. అంటే రాత్రంతా ఆ కుక్క ఎక్కడ నిద్రపోయింది అంటే నిద్రపోవడం అనేటటువంటి పని ఆల్రెడీ నైట్ అంతా పూర్తయిపోయింది. సో నిద్రపోవడం అనేటటువంటి పని పూర్తయిపోయింది. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం రాసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి అని మనకు అర్థమవుతుంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసేటప్పుడు కింద ఉన్న ఆప్షన్స్ని చూసి ఏ ఆప్షన్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది చూడాలి. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేటటువంటి 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా అలానే ఇస్తాడు. అంటే మనం 2 ఆప్షన్స్ని ఈజీగా తీసేయచ్చు. సంబంధం లేనటువంటి ఆప్షన్స్ అయి ఉంటాయి. ఒక 2 ఆప్షన్స్ మాత్రమే మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అని మనకు అర్థమైంది. పాస్ట్ టెన్స్ అనగానే మనకి డజ్ కానీ విల్ కానీ రాకూడదు. ఎందుకంటే మిగిలిన టెన్సెస్ మీకు చెప్పినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. డజ్ అనేటటువంటిది ప్రెజెంట్ టెన్స్లో, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. విల్ అనేటటువంటిది ఫ్యూచర్ టెన్స్లో, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. కాబట్టి విల్ అనే దాన్ని, డజ్ అనే దాన్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా మిగిలిన 2 ఆప్షన్స్ వజ్ అనేది, డిడ్ అనేది. ఇక్కడ మనకి కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. వజ్ అన్నా పాస్ట్ టెన్సే, డిడ్ అన్నా పాస్ట్ టెన్సే. మరి సింపుల్ పాస్ట్ టెన్స్లో వేర్ డిడ్ ద డాగ్ అని అనాలా, వేర్ వాజ్ ద డాగ్ అనాలా అనేటటువంటిది చాలామందికి కన్ఫ్యూషన్. వజ్ అనేది పాస్ట్ టెన్సే, డిడ్ అనేటటువంటిది పాస్ట్ టెన్సే. కానీ సింపుల్ పాస్ట్ టెన్స్లో వెర్బ్ యొక్క V1 ఫామ్ వాడినప్పుడు నెగిటివ్ సెంటెన్స్ కానీ క్వశ్చన్ కానీ రాయడానికి వెర్బ్ యొక్క V1 ఫామ్ వాడతారు. అదే మిగిలిన వాక్యాల్లో అయితే వెర్బ్ యొక్క V2 ఫామ్ వాడతారు. అంటే సాధారణ వాక్యాల్లో అయితే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడతారని మనకు ఆల్రెడీ తెలుసు. సో వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వాడినప్పుడు ఖచ్చితంగా V2లోంచి V1ని సెపరేట్ చేసామంటే ఒక హెల్పింగ్ వెర్బ్ని బయటికి తీసుకెళ్ళిపోయామని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అంటే V2లోంచి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ బయటకు వెళ్తుంది అంటే డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ వెళ్తుంది తప్ప వజ్ అనేది కాదు. వజ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది, లేదా ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్లో వస్తుంది తప్ప ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ V1 అనేటటువంటిది ఉన్నప్పుడు ఇక్కడ వజ్ అనేటటువంటిది రాయకూడదు. ఈ సెంటెన్స్లో మనకి డిడ్ అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. అంటే బి అనేటటువంటిది ఆన్సర్. వేర్ డిడ్ ద డాగ్ స్లీప్ డ్యూరింగ్ ద నైట్. మనకు ఆల్రెడీ తెలుసు WH క్వశ్చన్ రాయాలి అంటే సెంటెన్స్ WH వర్డ్తో స్టార్ట్ అవ్వాలి. అండ్ సబ్జెక్ట్ అనేటువంటి డాగ్, ఎందుకంటే నిద్రపోవడం అనేటటువంటి పనిని డాగ్ అనేటటువంటి వర్డ్ చేస్తుంది కాబట్టి ఈ డాగ్ అనేటటువంటిది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ కంటే ముందుగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. అండ్ ఆ హెల్పింగ్ వెర్బ్ WH వర్డ్కి సబ్జెక్ట్కి మధ్యలో ఉండాలి. అప్పుడే అది WH క్వశ్చన్ అవుతుంది. ఆ హెల్పింగ్ వెర్బ్ కూడా ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అవ్వడం వల్ల డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగిస్తాము. సో ఇక్కడ డిడ్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్కి మన ఆన్సర్ తెలిసింది. రెండవది చూద్దాం. లతా డాష్ ద సాంగ్ వెల్ సో షీ కుడ్ నాట్ గెట్ ప్రైజ్. లత ఆ పాటని బాగా పాడింది, అందువల్ల ఆమెకు ప్రైజ్ రాలేదు అని అంటామా? ప్రైజ్ రాలేదు అంటే దాని అర్థం లత ఆ పాటని బాగా పాడలేదు అని అర్థం. సో పాడలేదు కాబట్టి ఆమెకు ప్రైజ్ రాలేదు అని అంటున్నాం. కాబట్టి ఇది కూడా కంప్లీటెడ్ యాక్షన్. ఎందుకంటే ప్రైజ్ రాకపోవడం అనే పనే జరిగిపోయింది. షీ కుడ్ నాట్ గెట్ ప్రైజ్, ఆమె ప్రైజ్ని పొందలేకపోయింది. ఇది కుడ్ అనేటటువంటిది మోడల్ ఆక్సిలరీ వెర్బ్. ఆక్సిలరీస్ వచ్చినప్పుడు మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రైజ్ని పొందలేకపోయింది అని చెప్తున్నాం అంటే పాడడం అనేటటువంటి పని కూడా కంప్లీట్ అయిపోయింది. ముందు పాడిన తర్వాతే కదా ప్రైజ్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పాడడం అనేటటువంటి పని కూడా కంప్లీటెడ్ యాక్షన్. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసినట్లయితే శాంగ్, లతా శాంగ్ ద సాంగ్ వెల్. లత పాట బాగా పాడింది కాబట్టి ఆమె ప్రైజ్ పొందలేకపోయింది. ఎంతవరకు కరెక్ట్? సో తప్పు. ఎందుకంటే ఇది సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ కరెక్టే. లతా శాంగ్ ద సాంగ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్స్. కానీ ఇక్కడ ఆమె ప్రైజ్ పొందలేకపోయింది అని అంటున్నాం కాబట్టి అక్కడ శాంగ్ అనేటటువంటిది భావాన్ని ఉద్దేశించి మనం దాన్ని రాయలేము కాబట్టి శాంగ్ అనేటటువంటిది సెట్ అవ్వదు కాబట్టి శాంగ్ని మనం ఎలిమినేట్ చేసాం. ఇంకా ఈజ్ సింగింగ్, డిడ్ నాట్ సింగ్, శాంగ్ నాట్.
సో ఈజ్ సింగింగ్ వస్తుందా? లతకి ప్రైజ్ రాలేదు అని ఇక్కడ చెప్తున్నాం. లత ప్రైజ్ని పొందలేకపోయింది. ఈజ్ సింగింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఆమె ఇప్పుడు పాడుతుంది అని అర్థం. ఆ టెన్స్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇక్కడ ఈజ్ సింగింగ్ అనేటటువంటిది రాదు, ఎందుకంటే ప్రైజ్ పొందలేకపోయింది అని మనం ఆల్రెడీ చెప్తున్నాం. అంటే ఈ పనే పూర్తయిపోయింది, పాడడం అనేటటువంటి పని జరిగిన తర్వాతే కదా ప్రైజ్ అనేటటువంటిది అనౌన్స్ చేస్తారు. కానీ ఇంకా పాడుతూ ఉంది అనేటటువంటిది మీనింగ్లెస్, కాబట్టి ఈజ్ సింగింగ్ అనేటటువంటిది కూడా రాదు. సో డిడ్ నాట్ సింగ్ అండ్ శాంగ్ నాట్. సో ఇది పాస్ట్ టెన్సే, ఇది పాస్ట్ టెన్సే. శాంగ్కి నాట్ తగిలించాము, ఇక్కడ డిడ్ నాట్ సింగ్ అన్నాం, డిడ్కి నాట్ తగిలించి సింగ్ అన్నాం. సో సింపుల్ పాస్ట్ టెన్సే. మనం ఏం చెప్పాలనుకున్నాం? లత పాట బాగా పాడలేదు అందుకని ప్రైజ్ రాలేదు అని చెప్పదలుచుకున్నాం. లత బాగా పాట పాడలేదు అంటే నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ని మనం చెప్పాలి. మరి ఇప్పుడు నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ని ఎట్లా చెప్తారా? అంటే డైరెక్ట్గా వాక్యంలో ఉన్న వెర్బ్కి, అంటే సెకండ్ ఫామ్ వెర్బ్కి డైరెక్ట్గా నాట్ యాడ్ చేస్తారా? V2కి నాట్ యాడ్ చేయకూడదు. కానీ నెగిటివ్ సెంటెన్స్ రాయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు V2లో ఉన్నటువంటి డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని బయటికి తీసుకెళ్ళి దానికి నాట్ యాడ్ చేసి V2ని కాస్త V1గా మార్చాలి అని సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్స్లో తెలుసుకున్నాం. కాబట్టి శాంగ్కి డైరెక్ట్గా నాట్ యాడ్ చేయకూడదు. శాంగ్లోంచి డిడ్ని బయటికి తీసుకెళ్ళి దానికి నాట్ యాడ్ చేసి శాంగ్ని కాస్త సింగ్గా మార్చాలి. కాబట్టి లత డిడ్ నాట్ సింగ్ సాంగ్ వెల్, సో షీ కుడ్ నాట్ గెట్ ప్రైజ్. సో డిడ్ నాట్ సింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. So this is also wrong answer. So option C is correct. So ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ చూద్దాం. We dash a lot on Monday. We cannot forget those memories. కింద ఆప్షన్స్లో ఎంజాయ్ అనేటటువంటి వెర్బ్ ఉంది. అంటే మేము మండే రోజున ఎంజాయ్ చేయడం అనేటటువంటి పనిని చేసాము. వీ కెనాట్ ఫర్గెట్ దోస్ మెమరీస్. మేము ఆ మెమరీస్ని ఎప్పటికీ మర్చిపోలేము. అంటే మెమరీస్ ఆల్రెడీ ఫామ్ అయ్యాయి అంటే పని ఆల్రెడీ జరిగిపోయిందనే కదా అర్థం. సో మేము ఆ మెమరీస్ని ఎప్పటికీ మర్చిపోలేము, ఎందుకంటే మేము ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము అని చెప్తున్నాం. మేము ఆ మెమరీస్ని ఎప్పటికీ మర్చిపోలేము అని అంటున్నాము అంటే ఇక్కడ మేము ఎంజాయ్ చేసిన విధానం కూడా ఆ విధంగా ఉంది. అంటే ఎంజాయ్ చేయడం అనేటటువంటి పని ఆల్రెడీ అయిపోయింది. సో ఎంజాయ్డ్ వస్తుందా, డిడ్ నాట్ ఎంజాయ్ వస్తుందా, ఎంజాయ్ వస్తుందా, ఎంజాయ్డ్ నాట్ అని వస్తుందా? సో దీని ప్రకారం మనం చూసినట్లయితే శాంగ్ నాట్ అనేటటువంటిది తప్పైనప్పుడు ఎంజాయ్డ్ నాట్ అనేటటువంటిది కూడా తప్పు అవుతుంది. సో ఎందుకంటే డైరెక్ట్గా V2కి నాట్ని మనం యాడ్ చేయకూడదు. సో ఎంజాయ్డ్ నాట్ అనేటటువంటిది ఎలిమినేట్ చేసాం. తర్వాత ఆల్రెడీ మేము ఆ మెమరీస్ మర్చిపోలేకపోతున్నాము అని అంటే పని ఆల్రెడీ అయిపోయిందని అర్థం. మోర్ ఓవర్ ఆన్ మండే అని అంటున్నాం, అంటే సోమవారం నాడు అని అంటున్నాం. అంటే సోమవారం నాడు ఆ పని ఆల్రెడీ పూర్తయిపోయింది, స్పెసిఫిక్గా పని పలానా రోజున పూర్తయిపోయింది అని చెప్తున్నాం కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. సో ఆన్ మండే అనేటటువంటి వర్డ్ని బట్టి చూసినా ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. మేము ఆ మెమరీస్ని ఎప్పటికీ మర్చిపోలేం అని అంటున్నామని చూసినా ఆ పని అయిపోయింది అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఎంజాయ్డ్ నాట్ అనేటటువంటిది అనకూడదు అని మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే మేము మండే చాలా ఎంజాయ్ చేసాము కాబట్టి ఆ మెమరీస్ని ఎప్పటికీ మర్చిపోలేము అని అంటున్నాం. కానీ ఇక్కడ చూడండి డిడ్ నాట్ ఎంజాయ్ అని రాసాం. డిడ్ నాట్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయలేదు అంటున్నాం. ఎంజాయ్ చేయనప్పుడు ఇంకా మెమరీస్ ఎందుకు ఏర్పడతాయి? ఎప్పటికీ మర్చిపోలేని మెమరీస్. కాబట్టి డిడ్ నాట్ ఎంజాయ్ అనేటటువంటిది కూడా ఆప్షన్ నుంచి తీసేద్దాం. ఇంకా మిగిలింది ఎంజాయ్డా, ఎంజాయ్. మనం ఆల్రెడీ ఇది పాస్ట్ టెన్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎందుకంటే ఆన్ మండే అనేటటువంటి వర్డ్ చూసిన పని మండే రోజున పూర్తయిపోయింది, సోమవారం నాడు పూర్తయిపోయింది అని మనకు అర్థమవుతుంది. సో ఎంజాయ్ అనేటటువంటి V1ని వాడకూడదు, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది ఇక్కడ రాదు. మేము సోమవారం చాలా ఎంజాయ్ చేసాము కాబట్టి ఆ మెమరీస్ మేము ఎప్పటికీ మర్చిపోలేము అని అంటున్నాం. కాబట్టి ఎంజాయ్ అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. షీ డాష్ విత్ ఎన్ యాక్సిడెంట్, షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ టు ఏ హాస్పిటల్. ఆప్షన్స్లో మీట్ అని ఉన్నాయి. అంటే ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అవ్వడం అంటే మీట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అని అంటారు. ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది, షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ టు ఏ హాస్పిటల్. ఆమె హాస్పిటల్లో అడ్మిట్ చేయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది అనే మీనింగ్ మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మీట్, డిడ్ నాట్ మీట్, మెట్. మీట్స్ V1కి ఎస్ యాడ్ చేసాం. అంటే ఇది జరిగిపోయినటువంటి పని అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అంటే ఆమెకి యాక్సిడెంట్ అయింది కాబట్టే కదా అడ్మిట్ చేశారు. అంటే యాక్సిడెంట్ అవ్వడం అనేటటువంటి పని ఆల్రెడీ జరిగిపోయింది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మీట్స్ అని కానీ మీట్ అని కానీ అంటే V1 కానీ V1+S కానీ రాదు. ఎందుకంటే ఈ రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. సో ఇవి తీసేయండి. ఇంకా మిగిలింది పాస్ట్ టెన్స్ అని తెలియజేసే వర్డ్స్ ఈ రెండు, మెట్, డిడ్ నాట్ మీట్. కానీ ఇక్కడ ఆమెను హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేశారు? ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి అడ్మిట్ చేశారు. అంటే యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాలి, యాక్సిడెంట్ అవ్వలేదు అని కాదు. యాక్సిడెంట్ అవ్వలేదు అని అంటే మరి హాస్పిటల్ అడ్మిట్ చేయడం ఎందుకు? కాబట్టి స్ట్రక్చర్ ప్రకారం రెండు కరెక్టే, కానీ భావం ప్రకారం డిడ్ నాట్ మీట్ అనేది రాదు. ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది, ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కాబట్టి మెట్ అనేటటువంటిది వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్.
హూ డాష్ టు ద మార్కెట్ లాస్ట్ మండే. కింద ఆప్షన్స్లో గో, వెంట్, డిడ్ నాట్ గో, గాన్ అని ఉన్నాయి. అంటే వెళ్ళడం అనేటటువంటి దాన్ని వెర్బ్గా తీసుకున్నాం. అంటే లాస్ట్ మండే పోయిన సోమవారం నాడు మార్కెట్కి హూ ఎవరు, గో వెళ్ళడం. అంటే పోయిన మండే నాడు మార్కెట్కి ఎవరు వెళ్ళారు అనేటటువంటిది వాక్యం అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, గో, వెంట్, డిడ్ నాట్ గో, గాన్. ఇక్కడ క్లియర్గా పోయిన మండే అంటే లాస్ట్ మండే అని చెప్తున్నాం. అంటే పని ఆల్రెడీ లాస్ట్ మండే పూర్తయిపోయింది అని చెప్తున్నాం. అంటే పాస్ట్ టెన్స్ అని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ గో అనేటటువంటి V1 రాదు, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాదు, తీసేయండి. అండ్ మిగిలినవి వెంట్, డిడ్ నాట్ గో, గాన్. గాన్ అంటే గో, వెంట్, గాన్, V3. గుర్తుపెట్టుకోండి, V3 అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్ లేకుండా ఏ టెన్స్లోనూ ఉపయోగించబడదు. మీకు టెన్సెస్ మొత్తం పూర్తయిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. సో గాన్ అనేటటువంటిది కూడా తీసేయండి. ఇంకా మిగిలింది వెంట్ అని అనాలా, డిడ్ నాట్ గో అని అనాలా. హూ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ లాస్ట్ మండే. లాస్ట్ మండే మార్కెట్కి ఎవరు వెళ్ళలేదు అని అడుగుతున్నామా? హూ వెంట్ టు ద మార్కెట్ లాస్ట్ మండే. లాస్ట్ మండే మార్కెట్కి ఎవరు వెళ్ళారు అని అడుగుతున్నామా? ఇప్పుడు ఎప్పుడు కూడా ఆలోచించండి, లాస్ట్ మండే మార్కెట్కి ఎవరు వెళ్ళలేదు అని 99% అడగరు. ఎందుకంటే ఎవరు వెళ్ళలేదో చెప్పాలి అంటే ఒక 100 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు లాస్ట్ మండే మార్కెట్కి ఎవరు వెళ్ళలేదు అంటే ఏమని చెప్తాం? జనరల్గా లాస్ట్ మండే మార్కెట్కి ఎవరు వెళ్ళారు, ఒకరు ఇద్దరు వెళ్ళి ఉంటారు. వాళ్ళని తప్పించి మిగిలిన 98 పేర్లు చెప్పాల్సి ఉంటుంది. అలానే ఇలాంటి సెంటెన్స్ యొక్క యూసేజే ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు వెళ్ళలేదో అంటే నేను 10 మందిని వెళ్ళమని చెప్పాను, 10 మందిలో ఎవరు వెళ్ళలేదో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు హూ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ లాస్ట్ మండే అమాంగ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరిలో పోయిన వారం మార్కెట్కి వెళ్ళని వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు అట్లా కూడా వాడతారు. సో సెంటెన్స్ తప్పు కాదు, భావం తప్పు కాదు. కానీ ఇక్కడ అమాంగ్ ఆల్ అని అనలేదు కదా, అమాంగ్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరిలో ఎవరు వెళ్ళలేదు అని అనలే. కాబట్టి ఇక్కడ దీనికంటే కూడా ఇది అప్రాప్రియేట్గా ఉంటుంది. హూ వెంట్ టు ద మార్కెట్ లాస్ట్ మండే. మార్కెట్కి లాస్ట్ మండే ఎవరు వెళ్ళారు అని అడుగుతున్నా. ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండాలి, సార్ WH క్వశ్చన్ వాడినప్పుడు WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలని అన్నారు, తర్వాత సబ్జెక్ట్ ఉండాలని అన్నారు, తర్వాత వెర్బ్ ఉండాలని అన్నారు. మరి ఇదేంటి WH వర్డ్ వాడేసి డైరెక్ట్గా హూ వెంట్ టు ద మార్కెట్ అని డైరెక్ట్గా వెర్బ్ వాడేశారు. మరి ఇది సెంటెన్స్ కరెక్టేనా? కాబట్టి మేము ఇది అనుకున్నాము, ఇదని అనుకోలేదు అని మీకు అనిపించి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, హూ డాష్ టు ద మార్కెట్ లాస్ట్ మండే అని అన్నప్పుడు మార్కెట్కి ఎవరు వెళ్ళారు అని అడుగుతున్నాం. సో వెళ్ళడం అనేటటువంటి పనిని ఎవరు చేశారో వాళ్ళ గురించే క్వశ్చన్ చేస్తున్నాం. అంటే సబ్జెక్టు గురించి క్వశ్చన్ చేస్తున్నాం. సబ్జెక్టు గురించి హూ ద్వారా క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి వాక్యంలో సబ్జెక్ట్ అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరో తెలుసుకోవడం కోసమే మనం ఈ హూ అనేటటువంటి వర్డ్ని వాడాం. సబ్జెక్ట్ అనేది ఎవరో తెలుసుకోవడం కోసమే ఈ WH క్వశ్చన్ని మనం ఉపయోగిస్తున్నాము. ఆ వ్యక్తికి బదులుగా అంటే సబ్జెక్టు ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్కి బదులుగా మనం హూ అనేటటువంటి వర్డ్ని వాడాం. కాబట్టి ఇక్కడ హూ అనేటటువంటిది ఈ వాక్యంలో సబ్జెక్ట్. ఈ క్వశ్చన్లో హూ అనేటటువంటిదే సబ్జెక్ట్. మరి ఈ హూ అనేటటువంటిది WH వర్డ్ అయింది, సబ్జెక్ట్ అయింది. కాబట్టి వాక్యానికి స్టార్టింగ్లో ఉంటుంది. ఎందుకంటే WH వర్డ్ ఎప్పుడు కూడా వాక్యానికి స్టార్టింగ్లో ఉండాలి కాబట్టి స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా డాష్ టు ద మార్కెట్ అని అన్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ని బయటికి తీయాల్సినటువంటి నెసెసిటీ లేదు. ఎందుకంటే ఈ వాక్యంలో ప్రత్యేకించి సబ్జెక్ట్ అనేటటువంటిది లేదు. సబ్జెక్ట్ అనేటటువంటిది విడిగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వెర్బ్ రాస్తేనే అది క్వశ్చన్ అవుతుంది. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి నీడ్ ఏర్పడింది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అనేదే వాక్యంలో లేదు. అలాంటప్పుడు హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకెళ్ళాలి, వెనక పెట్టాలి అనేటటువంటి క్వశ్చనే లేదు. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అనేది అసలు వెర్బ్లోంచి బయటికి తీసుకురాని అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, సింపుల్ పాస్ట్ టెన్స్లో హూ తోటి క్వశ్చన్ అడిగినప్పుడు వెర్బ్ని డైరెక్ట్గా V2 ఫామ్లో వాడేయచ్చు. మిగిలిన ఏ క్వశ్చన్లో కూడా వెర్బ్ని V2 ఫామ్లో వాడకూడదు. ఏ WH వర్డ్ తోటి క్వశ్చన్ అడిగినా లేదా SR నో క్వశ్చన్ కానీ లేదా నెగిటివ్ SR నో క్వశ్చన్లో కానీ మనం డిడ్ని వాడి తర్వాత పక్కన V1 వాడతాం. కానీ హూ తోటి క్వశ్చన్ అడిగినప్పుడు సబ్జెక్ట్ అనేటటువంటిదే ఉండదు. కాబట్టి డిడ్ని సబ్జెక్ట్కి ముందు పెట్టాల్సినటువంటి అవసరం రాదు. కాబట్టి డైరెక్ట్గా హూ పక్కన V2 అనేటటువంటిది వాడేయచ్చు. క్వశ్చన్ అయినప్పటికీ కూడా వాడేయచ్చు. సో హూ వెంట్ టు ద మార్కెట్ లాస్ట్ మండే. లాస్ట్ మండే మార్కెట్కి ఎవరు వెళ్ళారు, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఆప్షన్ B. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ మీద ఈ టైప్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనం ఒకే టెన్స్ని తీసుకుని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేయడం కంటే కూడా మనం అన్ని టెన్సెస్ అయిన తర్వాత ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేస్తే అంత ఎక్కువగా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ 5 ఎగ్జాంపుల్స్ మీకు నేను సింపుల్ పాస్ట్ టెన్స్ మీద ప్రాక్టీస్ చేయించాను. సో మీ అందరికీ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటటువంటిది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ మీద ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేసాం. మీ అందరికీ సింపుల్ పాస్ట్ టెన్స్ 100% అర్థమవుతుంది. స్పెసిఫిక్గా ఒక టైంకి
టైంకి పూర్తయిపోయినటువంటి పనులను మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటారు. సింపుల్ పాస్ట్ టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి సింపుల్ వాక్యంలో పని ఎప్పుడు పూర్తయిందో చెప్పడం జరుగుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పని ఎప్పుడు జరిగిందో టైంని తెలియజేసే పదం ఉంది అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2007లో నేను అరకు వెళ్ళాను. 2007 అని స్పెసిఫిక్గా చెప్తున్నాను కాబట్టి కళ్ళు మూసుకుని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పేయచ్చు. సో నేను నిన్న అతన్ని కలిశాను. నిన్న అనేటటువంటి పని జరిగినటువంటి టైంని తెలియజేస్తున్న వర్డ్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పేయచ్చు. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి ఈజీగా ఒక పని ఎప్పుడు పూర్తయిందో తెలియజేసేటటువంటి వర్డ్స్ ఉంటాయి. ఇది మొత్తం టెన్సెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత బండ గుర్తులు అంటే ఒక టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి అవసరమైనటువంటి కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటితోటి మీకు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటటువంటి టాపిక్ని కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం సింపుల్ ఫ్యూచర్ అనేటటువంటి టాపిక్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.